ఇక్కడికి ఇచ్చేసినట్టు మీడియా మిత్ర సోదరులందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు గారికి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మన కాకినాడ రూరల్ శాసనసభ్యులు మన ప్రియతమ నాయకులు పంతం నానాజీ గారికి మా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ, ఈరోజు సోదరుడు చింతకాయల సీని గారు ఏదో తన సొంత వ్యక్తిగత విషయాలు కూడా ఎమ్మెల్యే గారిని అభివృద్ధి చేయలేదు, వాకల్పుల్లో ఎక్కడా ఎమ్మెల్యే గారు కనపడతలేదు అంటున్నాడు సోదరుడు. మీకు ఒకటే చెప్తున్నాం మేము, మీ వ్యక్తిగత విషయాలు ఏమైనా ఉంటే మీరు ఎవరి దగ్గర కొన్నారో, మీ వెనకాల ఎవరున్నారన్నదే ఇవన్నీ తర్వాత చూసుకుందాం. అభివృద్ధి ఏం జరిగిందన్నదే నేను చెప్తాం. మీరు వాకలపుల్లో నీ వెనకాలన్న అంటే నువ్వు మాట్లాడుతున్నావని నేను అనుకుంటలేదు, నీ వెనకాల ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నారని నేను మనస్ఫూర్తి అనుకుంటున్నాను. ఎందుకంటే నీ స్వభావం మాకు తెలుసు. నేను ఎందుకు చెప్తున్నామంటే ఈ వాకలపూడి గ్రామంలో ఎమ్మెల్యే గారు చేసిన అభివృద్ధి, గత 5 సంవత్సరాల్లో వైసీపీ పార్టీలో జరిగిన అభివృద్ధి కేవలం 2 సంవత్సరాల్లో చేసి చూపించిన ఘనత మన ఎమ్మెల్యే పంత నానాజీ గారి. అంతేకాకుండా ఏదైనా గొడవ నీ పర్సనల్ గొడవ ఏదైనా ఉంటే పార్టీ తరఫున మేమందరం మీకు అండగా ఉంటాం. మీకనే కాదు, గ్రామంలో ఏ సమస్య వచ్చినా ఎమ్మెల్యే గారు ముందుండి ఏటది ఏం జరుగుతుంది అని మమ్మల్ని అడుగుతారు ప్రతిదీని. అంతేకాకుండా మీరు ఏదో వ్యక్తిగత విషయాలు తీసుకొచ్చి పార్టీలో పులుగుదామంటే అది మాత్రం చాలా తప్పు అని మేము ఖండిస్తున్నాం జనసేన పార్టీ తరఫు నుంచి. అంతేకాకుండా ఇంకొక విషయం చెప్తున్నాం, మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన ఎమ్మెల్యే పంత నానాజీ ఆధ్వర్యంలో సుమారు 16 కోట్ల రూపాయలు అభివృద్ధి జరిగింది. మేము కావాలంటే ఎక్కడికైనా వచ్చి మేము అభివృద్ధి ఏం జరిగిందన్నదే మేము నిరూపించడానికి ఈ రోజు మీడియా ముత్తు సోదరుల సమక్షంలో మేము రుజువు చేయడానికి మేము రెడీగా ఉన్నాం. జనసేన పార్టీ నుంచి ఓన్లీ మా వాకల్పూడి గ్రామంలో జరిగిన అభివృద్ధి, గతంలో అంగన్వాడీ స్కూళ్ళు చాలా సివిల్ సత్వాలకు చేరే, అంటే మరీ వరస్ట్గా ఉండి పట్టించుకునే నాదులు లేడు. ఎమ్మెల్యే గారి దృష్టిలో పెట్టాం. ప్రతి అంగన్వాడీ స్కూల్లో అంగరంగ వైభవంగా చాలా నీట్ గా కావాలంటే మీరు వెళ్ళండి, పక్కన సచివాలయం 3కి వెళ్ళొచ్చు. వేరేది కాదు, టాయిలెట్లు కూడా ఉండేవి కాదు. వాకల్పూడి హై స్కూల్ ఎంత అభివృద్ధి చేసిందన్నది ప్రజలకు తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు, మీకు కూడా తెలుసు. నువ్వు మాట్లాడేవంటే నీ వెనకాల ఉన్న వాళ్ళు ఎవరు మాట్లాడించారన్నదే మాకు తెలియాలా. ఖచ్చితంగా అన్ని వస్తాయి. ఎందుకంటున్నామంటే అభివృద్ధి పదంలో ఏదైనా సంక్షేమైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులైనా ఎమ్మెల్యే గారి దగ్గరికి అడగందే పాపం. అడిగితే దేవుడు వరాలు ఇస్తాడో లేదో నాకు తెలియదు. ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి ఏదైనా సమస్య ఉందని చెప్తే అది 100% గా ఖచ్చితంగా జరిగితే నేను బల్ల గుర్తు చెప్పగలను. ఎందుకంటే నేను ఎంతో మంది సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పెట్టించాం.